సూపర్ స్టార్ కృష్ణ వర్సెస్ సూపర్ స్టార్ రజనీకాంత్ పోటీ అంటే ఇదిరా అనేలా బాక్సాఫీస్ దగ్గర 9 సార్ల బాక్సాఫీస్ పోటీ అయితే జరిగింది. ఈ బాక్సాఫీస్ పోటీలో ఎవరు విన్నర్ గా నిలిచారు అనే విషయం గురించి తెలుసుకునే ముందు వీడియోకి తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే ఈ వీడియో జస్ట్ ఎంటర్టైనింగ్ పర్పస్ కోసం అయితే తీయడం జరిగింది, ఎవరిని ఉద్దేశించి కాదని మీరైతే గుర్తించాలి. ఇక ఈ సూపర్ స్టార్స్ మధ్య మొట్టమొదటి పోటీ 1976 సంవత్సరంలో జరిగింది. మన సూపర్ స్టార్ కృష్ణ గారు శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ అనే మూవీ తరడం జరిగింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ మూవీగా అయితే నిలిచింది మన సూపర్ స్టార్ కృష్ణ గారికి. ఈ మూవీకి 7 రోజుల గ్యాప్ తో మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అంతులేని కథ అనే మూవీ తరడం జరిగింది. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అయితే నమోదు చేసుకుంది. ఇలా మొదటిసారి బాక్స్ ఆఫీస్ పోటీలో ఇద్దరు సూపర్ స్టార్స్ విన్నర్స్ గా అయితే నిలిచారు. ఇక వీరి మధ్య రెండవసారి బాక్స్ ఆఫీస్ పోటీ 1977 సంవత్సరంలో జరిగింది. ఈసారి కూడా మన సూపర్ స్టార్ కృష్ణ గారు జన్మల బంధం అనే మూవీ తరడం జరిగింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరిచిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీకి పోటీగా మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు 2 వారాల గ్యాప్ తో చిలకమ్మ చెప్పింది అనే మూవీ తరడం జరిగింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ మూవీగా అయితే నిలిచింది మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి. ఇలా రెండవసారి బాక్స్ ఆఫీస్ పోటీలో మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారే విన్నర్ గా అయితే నిలిచారు. ఇక వీరి మధ్య మూడవసారి బాక్స్ ఆఫీస్ పోటీ 1979 సంవత్సరంలో జరిగింది. ఈసారి మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అమ్మ ఎవరికైనా అమ్మ అనే మూవీ తరడం జరిగింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అయితే నమోదు చేసుకుంది మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి. ఈ మూవీకి పోటీగా 8 రోజుల గ్యాప్ తో మన సూపర్ స్టార్ కృష్ణ గారు బుర్రిపాలెం బుల్లోడు అనే మూవీ తరడం జరిగింది. ఈ మూవీ లవ్ స్టోరీతో వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా అయితే నిలిచింది మన సూపర్ స్టార్ కృష్ణ గారికి. ఇలా మూడవసారి బాక్స్ ఆఫీస్ పోటీలో ఇద్దరు హీరోస్ విన్నర్ గా అయితే నిలిచారు బాక్స్ ఆఫీస్ దగ్గర. వీరి మధ్య 4వసారి బాక్స్ ఆఫీస్ పోటీ 1980 సంవత్సరంలో జరిగింది. ఈసారి మన సూపర్ స్టార్ కృష్ణ గారు సిరిమల్లె నవ్వింది అనే మూవీ తరడం జరిగింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ మూవీగా అయితే నిలిచింది. ఈ మూవీకి 2 రోజుల గ్యాప్ తో మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు మాయదారి కృష్ణుడు అనే మూవీ తరడం జరిగింది. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరిచిందని చెప్పుకోవచ్చు. ఇలా 4వసారి బాక్స్ ఆఫీస్ పోటీలో ఇద్దరు సూపర్ స్టార్స్ నిరాశపరిచారని చెప్పుకోవచ్చు. ఇక వీరి మధ్య 5వసారి బాక్స్ ఆఫీస్ పోటీ కాస్త గ్యాప్ తో జరిగింది 1984 సంవత్సరంలో. ఈసారి మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఇదే నా సవాల్ అంటూ రావడం జరిగింది. ఈ మూవీ మాసు బ్యాక్గ్రౌండ్ తో వచ్చినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ మూవీగా అయితే నిలిచింది. ఈ మూవీకి పోటీగా 5 రోజుల గ్యాప్ తో మన సూపర్ స్టార్ కృష్ణ గారు కిరై అల్లుడు అనే మూవీ తరడం జరిగింది. ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ చిత్రంగా అయితే నిలిచింది. ఇలా 5వసారి బాక్స్ ఆఫీస్ పోటీలో మన సూపర్ స్టార్ కృష్ణ గారు యావరేజ్ చిత్రంతో పైంజలు అయితే కొనసాగారు. ఇక వీరి మధ్య 6వసారి బాక్స్ ఆఫీస్ పోటీ 1987 సంవత్సరంలో జరిగింది. ఈసారి మన సూపర్ స్టార్ కృష్ణ గారు దొంగోడొచ్చాడు అనే మూవీ తరడం జరిగింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని అయితే సాధించింది. ఈ మూవీకి పోటీగా 8 రోజుల గ్యాప్ తో మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మత్యం అనే మూవీ తరడం జరిగింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరిచినప్పటికీ మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి ఒక మెమరబుల్ మూవీగా అయితే నిలిచింది. ఇలా 6వసారి బాక్స్ ఆఫీస్ పోటీలో మన సూపర్ స్టార్ కృష్ణ గారే విజయం సాధించారు. ఇక వీరి మధ్య 7వసారి బాక్స్ ఆఫీస్ పోటీ కాస్త గ్యాప్ తో జరిగింది 1994 సంవత్సరంలో. ఈసారి మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఖైదీ అన్నయ్య అనే మూవీ తరడం జరిగింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ చిత్రంగా అయితే నిలిచింది. ఈ మూవీకి 2 వారాల గ్యాప్ తో మన సూపర్ స్టార్ కృష్ణ గారు పోలీసు అల్లుడు అనే మూవీ తరడం జరిగింది. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ చిత్రంగా అయితే నిలిచింది. ఇలా 7వసారి బాక్స్ ఆఫీస్ పోటీలో మన ఇద్దరు సూపర్ స్టార్స్ యావరేజ్ చిత్రాలతో అయితే రానివ్వడం జరిగింది. ఇక వీరి మధ్య 8వసారి బాక్స్ ఆఫీస్ పోటీ 1995 సంవత్సరంలో జరిగింది. ఈసారి కూడా మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు భాష అనే మూవీ తరడం జరిగింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా అయితే నిలిచింది మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి. ఈ మూవీతో మన తెలుగు ఇండస్ట్రీలో విపరీతమైన హైప్ అయితే సంపాదించారు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. ఈ మూవీకి 2 వారాల గ్యాప్ తో మన సూపర్ స్టార్ కృష్ణ గారు సూపర్ మొగుడు అనే మూవీ తరడం జరిగింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ చిత్రంగా అయితే నిలిచింది. ఇలా 8వసారి బాక్స్ ఆఫీస్ పోటీలో మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారే భారీ విజయం సాధించారని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్ గా వీరి మధ్య 9వసారి బాక్స్ ఆఫీస్ పోటీ 1997 సంవత్సరంలో జరిగింది. ఈసారి మన సూపర్ స్టార్ కృష్ణ గారు అదిరింది గురు అనే మూవీ తరడం జరిగింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ చిత్రంగా అయితే నిలిచింది. ఈ మూవీకి 2 వారాల గ్యాప్ తో మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అరుణాచలం అనే మూవీ తరడం జరిగింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అయితే నమోదు చేసుకుంది. ఇలా 9వసారి బాక్స్ ఆఫీస్ పోటీలో కూడా మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారే బాక్స్ ఆఫీస్ విన్నర్ గా అయితే నిలిచారు. ఇక ఫైనల్ గా వీరి మధ్య జరిగినటువంటి 9 సార్ల బాక్స్ ఆఫీస్ క్లాస్ లో మీకు బాగా నచ్చినటువంటి క్లాస్ అలాగే మీ ఫేవరెట్ అభిమాన హీరో ఎవరో కింద తప్పకుండా కామెంట్ అయితే వేసుకోండి. అలాగే మరెన్నో ఇలాంటి లేటెస్ట్ వీడియోలు కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.